ఆంధ్రప్రదేశ్తో పాటు దేశవ్యాప్తంగా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అని చెప్పి కొన్ని ప్రతిష్టాత్మకమైన సర్వే సంస్థలు మంచి క్రెడిబిలిటీ ఉన్నవి వీళ్ళందరూ కూడా ఒపీనియన్ పోల్స్ పేరుతో సర్వేలు చేస్తూ ఉన్నారు. వాళ్ళ సర్వే ఫలితాలు ప్రకటించుకుంటూ వస్తూ ఉన్నారు. దాదాపు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ప్రతి సర్వే సంస్థ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలో కొనసాగుతారు అని చెప్పి సర్వే ఫలితాలు ప్రకటించారు. సో అది డెఫినెట్లీ తటస్థ ఓటర్లను జగన్మోహన్ రెడ్డి గారి వైపు మొగ్గేలా చేస్తాయి. అండ్ జగన్మోహన్ రెడ్డి గారి సిద్ధం సభలకు వస్తున్నటువంటి స్పందనైనా, చంద్రబాబు పవన్ కళ్యాణ్ పొత్తు మీద వాళ్ళ సొంత క్యాడర్తో పాటు ప్రజల్లో కలుగుతున్న వ్యతిరేకత అయినా, మన పుట్టి ముంచేలా ఉంది అని భావించిన విపక్షాలు, మరీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ మరి ఇటువంటివి చూస్తూ ఊరుకోరుగా. కౌంటర్గా వాళ్ళు ఏదో ఒకటి చేయాలిగా. అందుకని చెప్పి ఏం చేస్తారు, డెఫినెట్లీ ఇంత ఫండ్స్ ఉంటాయి. సో ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ను లేకపోతే మరో సంస్థను మీరు ఇంకా చూడండి, రెగ్యులర్ ఇంటర్వెల్స్లో ఇట్లాంటి వాళ్ళు వస్తూనే ఉంటారు. ప్రశాంత్ కిషోర్ కావచ్చు, ఊరు పేరు లేని మరో సర్వే సంస్థ కావచ్చు, లేకుంటే మరొకటి కావచ్చు. వాళ్ళని ఇంక తెలుగుదేశం పార్టీ మీడియా ఏం చెప్తుంది, మరో సర్వే, మరో ప్రతిష్టాత్మకమైన సర్వే, నెక్స్ట్ ఎవరు అధికారం, జగన్మోహన్ రెడ్డి కొట్టుకుపోతున్నారు, టీడీపీ జనసేన అధికారంలోకి వచ్చేస్తుంది. ఇటువంటివి ఊరు పేరు లేనివి వాళ్ళు దేశవ్యాప్తంగా సర్వేలు చేసి ఉండరు, ఆంధ్రప్రదేశ్లో ఇంతకుముందు సర్వేలు చేసి ఉండరు. చేసిన ఒకటో రెండు వాళ్ళ క్రెడిబిలిటీ ఉండదు. క్రెడిబిలిటీ ఉన్న సంస్థలు వాళ్ళ క్రెడిబిలిటీని పనంగా పెట్టి, వాళ్ళ క్రెడిబిలిటీని తనాగా పెట్టి ఇంకెవరికో ఫేవర్గా చెప్పరు. కానీ అప్పటికప్పుడు డబ్బుల కోసం వచ్చిన వాళ్ళు అదిగో ప్రతిష్టాత్మకమైన సర్వే అని చెప్పి తెలుగుదేశం పార్టీ ముందర ఎటు యాడ్ చేస్తారు కదా పదాలు. దస్తగిరి లాంటివన్నీ విఐపి చేశారు అంటాడా, చంపినవన్నే ఎవరు చంపారు, దీని వెనక్కున్నది ఎవరు, వానితోటి డిబేట్లు పెడుతున్నారు. ఇంకా మనం ఎంతవరకు ఇంకా వీళ్ళను ఇంకెంతవరకు ఆయన చెప్పినా వాళ్ళు దిగజారగలుగుతారు. సో ఏ సంస్థ వచ్చి చెప్పినా ప్రతిష్టాత్మకంగా యాడ్ చేసేస్తారు. పావలాగా వణికిరాని వాళ్ళందరినీ కనుక మహానుభావులు సార్, మీరు మహానుభావులు సార్ అంటాడు కదా ఒక కమెడియన్, అట్లుంటుంది. సో ఇంకా ప్రశాంత్ కిషోర్ అబ్బాయి ఇప్పుడు తోపు అయిపోయిండు, ఆయన తొడుంకాన అయిపోయిండు. కనీస కామన్ సెన్స్ అవసరం లేదు ఇక్కడ. ఎందుకంటే మీకో నాకో కామన్ సెన్స్ కావాలి. ఏమని, అరే ప్రశాంత్ కిషోర్, ఆంధ్రప్రదేశ్లో నువ్వు ఎప్పుడు రాబాయి అడుగు పెట్టావు, ఆంధ్రప్రదేశ్లో ఎవరిని రాబాయి నీకు కలిసావు, పోనీ నీ సరే ఐపాక్ అనే టీం ఉందా రాబాయ్, లేదు, నీకు దాంతో కనెక్షన్ ఉందా రాబాయ్, లేదు, అయినా ఆ టీం వేరే వాళ్ళది ఉంది, అది జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బంద్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో నీకు సర్వే టీం లేదు, నువ్వు ఆంధ్రప్రదేశ్కి రాలేదు, మరి ఎట్లా రాబాయ్ నీకు తెలుసు, నువ్వేమైనా సర్వే చేసావా రాబాయ్, చేయలేదు. మరి చంద్రబాబు నాయుడు గారు నువ్వు కలిసావా రాబాయ్, కలిశాను. ఎన్నిసార్లు కలిసినావు రాబాయ్, 2 సార్లు కలిశాను. కల్పించిన వాళ్ళు ఎవరు రాబాయ్, బీజేపీలో ఉన్న తెలుగుదేశం పార్టీ వాళ్ళు. మరి నీ దగ్గర జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోతారని ఎవరు చెప్పారు రాబాయ్, అదిగో వాళ్ళే చెప్పారు. మరి అంతా క్లియర్ కట్గా ఉన్నప్పుడు నీ మాట క్రెడిబిలిటీ ఎక్కడుంది రాబాయ్, నీ మాట క్రెడిబిలిటీ ఎక్కడుంది? పెద్ద మళ్ళీ తోపు లెక్కన సంక్షేమ పథకాలకు ఓట్లు రాలు, జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాలకు ఓట్లు రాలు, కానీ మేము జగన్ కంటే ఎక్కువ సంక్షేమ పథకాలు ఇస్తామని చెప్పి హామీ ఇస్తారు. ఈ లాజికల్ ఏంటో మనకు అర్థం కాదు రాబాయ్, వీడే చెప్పాలి మళ్ళీ. ఈ ప్రశాంత్ కిషోర్ అనబడే సంక్షేమ పథకాలకు ఓట్లు రాలు, మరి అక్కడ నువ్వు అర్ధరాత్రి కలిసి వచ్చిన చంద్రబాబు నాయుడు గారు జగన్ కంటే ఎక్కువ ఇస్తా అన్నాడే. జగన్ వాలంటరీ సిస్టమ్ ప్లస్ గ్రామ వార్డు సచివాలయాన్ని ఏర్పాటు చేసి భ్రష్టు పట్టించేస్తున్నాడు. మేము అధికారంలోకి వస్తే దాన్ని తీసేస్తామని చెప్పి దుష్ప్రచారం చేస్తున్నారు, మేము తీసేయం. ఏం లాజికల్ రాబాయ్, జగన్ సంక్షేమ పథకాలు బాగాలేకుంటే వాటిని తీసేస్తామనాలి, లేదు తీసేస్తామని దుష్ప్రచారం చేస్తారు, మేము అంతకుమించి ఎక్కువ ఇస్తామంటారు. వాలంటరీ వ్యవస్థ, గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ బాగోలేదంటే మేము అధికారంలోకి వస్తే తీసేస్తామంటారు, లేదు మేము అధికారంలోకి వస్తే తీసేస్తామని చెప్పి దుష్ప్రచారం చేస్తున్నారు, దాన్ని మరింతగా మెరుగులు దిద్దుతాం. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు దిగిపోతారు రాబాయ్, సంక్షేమ పథకాలకు ఓట్లు రాలు. నాకు అర్థం కావట్లేదు మాస్టారు, ఇటువంటివన్నీ లాజికల్ ఎట్లా మిస్ అయిపోతారు వీళ్ళు. ఇటువంటి వాళ్ళు ఇంకా వస్తారు, ఇంకా మీరు కంటిన్యూషన్ ప్రాసెస్ ఇది. ఎన్నికలు వచ్చేంత వరకు కూడా క్రెడిబిలిటీ లేని వాళ్ళు, ఆంధ్రప్రదేశ్లో సంబంధం లేని వాళ్ళు, ఇంతకుముందు సర్వేలు చెయ్యని వాళ్ళు, ఊరు పేరు లేని అనామకులు కనుక వీళ్ళ దృష్టిలో విఐపీలుగా చలామణి చేసుకుంటూ అవి ఇంక అబ్బో అమెరికా అధ్యక్ష ఎన్నికలు కనుక వాళ్ళు ప్రెడిక్ట్ చేశారు అని చెప్పి కలరింగ్ ఇచ్చుకుంటూ రకరకాలుగా వస్తారు.
వాళ్ళ ప్రధాన అస్త్రం జనాలను మిస్లీడ్ చేయడమే, జనాలకు దుష్ప్రచారం చేరవేయడమే, తప్పుడు విషయాలన్నీ ప్రజలకు చేరవేయడమే, అల్టిమేట్గా కన్ఫ్యూజ్ చేయడమే. జగన్ పాలన బాగుంది కాబట్టి వీళ్ళు అదే కంటిన్యూ చేస్తామంటారు కదా, సంక్షేమ పథకాలు బాగున్నాయంటే కంటిన్యూ చేస్తామంటారు, తాను ఏర్పాటు చేసినటువంటి సిస్టమ్ బాగుందంటే కంటిన్యూ చేస్తామంటారు. బాలికుడిని తొలగించాలని చెప్పాలి కదా, ఆయన కంటిన్యూ చేస్తారంట, కానీ ఆయన వాటి వల్లే ఓడిపోతాడట. ఈ లాజికల్ నెత్తికొట్టుకున్నా మనకు అర్థం కావు మాస్టర్, సీరియస్లీ.